నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లలను పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు. 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్న వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. హరీష్ రావు పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేయడం మానేయాలి అన్న తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు. మెదక్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేసిన కవిత. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ లో కార్డాన్ సెర్చ్. సేఫెస్ట్ వీకర్ సెక్షన్ కాలనీగా తీర్చిదిద్దాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందన్న డీఎస్పీ ప్రభాకర్. చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం గురుస్వామి వెంకటరమణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయిన ఆలయ ప్రాంగణం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ చైర్మన్లు మెట్టు సాయికుమార్లు. ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ముఖ్య నేతలు, అధికారులు 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు మంత్రులు. ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 165 చెరువులకు గాను 38,92,000 చేప పిల్లలను విడుదల చేయనున్నామన్నారు. ఈ పథకం వల్ల నియోజకవర్గంలో 4,144 మంది మత్స్యకారుల కుటుంబాలు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యశాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 3 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని వచ్చిన 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామని తెలియజేశారు. పేదవారికి బలమైనటువంటి ఆరోగ్య ఆహారం కూడా ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఒక ప్రకటన చేసినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గురుకులాల్లో మటన్, చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. మీ ఆకాంక్ష ప్రకారంగా వృత్తిపరంగా ఇంకా మెరుగైన విధంగా వారికి ఉపాధి దొరికేందుకు సంబంధించి కూడా ఉపయోగపడుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తూ గౌరవ మంత్రి గారికి నేను మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మా గోపాల మిత్రులకు సంబంధించి చాలా కాలంగా సమస్య పరిష్కారమైంది. వాస్తవంలో గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యం బతుకుతుందంటే పశువులకు సంబంధించినటువంటి కృత్రిమ గర్భధారణ కానీ వాటికి సంబంధించిన మంచి చెడు వెంటనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర. వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మనం వెటర్నరీ మినిస్టర్ పిలుచుకొని ఒక సమావేశాన్ని ఏర్పరచుకుందాం. ఆ సమావేశం మీకు అభినందన సభగా మారడం ఉండే విధంగా కొంత సమస్య మీద మీరు చొరవ పట్టుకుంటే వదిలిపెట్టారు. అది ఇప్పుడే బొమ్మ పిల్ల చేపనైనా కూడా మనం పట్టుకుంటే జారిపోతుంది. కానీ వాకింగ్ కంపల్సరీ మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తా. తమ్ముడు మాట్లాడుకుంటూ 30-20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి ఇవ్వాలి. వ్యవస్థ పుట్టినప్పటికించి 72 ఏళ్లలో వ్యవస్థ పుట్టినప్పటికించి ఆంధ్ర మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్యశాఖను మత్స్యశాఖ సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇవ్వడం మొదటిసారి, అది ఈసారి అని మాట తెలియజేస్తారు.
మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా. ఎప్పుడు కానీ బడ్జెట్ అలొకేట్ అయ్యేది మార్చిలో, మళ్ళీ మార్చిలోనే అలొకేట్ చేసింది. పోయినసారి ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలొకేషన్ కాలే. పాత కొన్ని డ్యూస్ ఉంటే 19 కోట్లు మాత్రమే అలొకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ 10 రోజుల్లో ఉంటే ఆ 10 రోజులనే నేను ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులందరినీ కూడా, సహచార మంత్రులందరూ అడగడం జరిగింది. మత్స్యశాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మా కులముడు వచ్చిండు, ఇంకా 4 చేపలు ఎక్కువ ఇడుస్తాడు, మంచిగా ఇడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. మరి గిట 19 కోట్లు అయితే ఎట్లయితుంది? ఈ ప్రతిసారి 50-60 కోట్లు ఇస్తుంది కదా, అట్టెట్టవుతుంది. ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు. సరే ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది. ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది. ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయా అనే సందర్భంలో ఖచ్చితంగా ఈ 123 కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యశాఖకు రావటం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో రొయ్య పిల్లల్ని. హరీష్ రావు పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేయడం మానేయాలని, రామన్న సోషల్ మీడియాలను వదిలి ప్రజల్లోకి రావాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మెదక్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మరోసారి హరీష్ రావు టార్గెట్ గా కవిత విమర్శలు చేశారు. హరీష్ రావు పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేయడం మానేయాలని, రామన్న సోషల్ మీడియా వదిలి ప్రజల్లోకి రావాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మెదక్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మరోసారి హరీష్ రావు టార్గెట్ గా కవిత విమర్శలు చేశారు. రెడ్డిపల్లిలో 400 ఎకరాల ఫామ్ హౌస్ కట్టారు. ఇందుకోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు. దీనివల్ల 56 మంది రైతుల 59 ఎకరాలు పోతున్నాయి. ఎకరం అరెకరం ఉన్న చిన్న రైతులు నష్టపోతున్నారు. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఇలా చేస్తున్నారని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజం అన్నారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకు కృష్ణార్జులని ట్వీట్ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదన్నారు. 15 మంది ఇండిపెండెంట్లు తన దగ్గరికి వచ్చి తాము ఉపసంహరించుకుంటున్నాం, ఎవరికి మద్దతు ఇవ్వాలని అడిగారు. నాకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదు అని చెప్పానన్నారు. తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్లారు. ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారట. మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అన్నారట. నేను భారత రాష్ట్ర సమితిలో లేను కాబట్టి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉంటూ మోసం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం కు సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రమే భారత రాష్ట్ర సమితి ఉంది. అందుకే జూబ్లీ హిల్స్ లో ఓడిపోయింది. జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి ఇప్పుడు 100 కోట్లు ఎలా వచ్చాయి? నేతల ఆస్తులు పెంచుకున్నారు, కేడర్ను పెంచుకోలేదు. పద్మా దేవేందర్ రెడ్డి 2009లో పార్టీలో ఎక్కడున్నారు? 2 చేతుల్లో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి పార్టీని వదిలిపెట్టి వెళ్లారు. ఉద్యమం రాగానే మళ్లీ తిరిగి వచ్చారు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారని కవిత ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాగృతి సభ్యులు మారెన్న, ఇస్మాయిల్, రమేష్ గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్య అని చెప్పి. సరే, అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారు అని. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి అన్నా పోండి అని చెప్పి. అది సక్క హరీషన్న దగ్గర పెట్టు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి, నేను అందరూ సక్క వాళ్ళ హరీషన్న దగ్గర పెట్టు. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నాను. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? ఎలక్షన్ పెట్టక ముందే ఇవ్వకి పలానా క్యాండిడేట్ పెడితే మీకు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి. వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారు అన్ఫార్చునేట్ అది తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చారు?
హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు. రిజల్ట్ ఉంటాయి వరకు ఏం భజన మొదలెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే అసలు ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నాకు బయట వారేసి. బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరమేమేమంటారు సార్ కింద పచ్చయాల్లో అందరూ పచ్చయాల్లో ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కాబట్టి నేను బలంగా మాట్లాడుతాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్నది చేయాలి. మీరేం చేస్తున్నారు? సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్దసారి ఫోటో పెట్టి నేనే పోషినా అని ఆయన వేసుకున్నాడు పార్టీ. తెల్లారి ఈయనేం చేసిండు హరీష్ అన్న, వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి. మీరు 2009లో ఎక్కడ ఉన్నారండి? కేసీఆర్ గారు గారు నాకు గుర్తుంది, 2 చేతులతో దుమ్మెత్తి పోసి నా పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయినరా? మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి? ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉందని తీసుకొచ్చారు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరం అంటే వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుదైతే లేవు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2-2 లక్షలు తీసుకుంటారా, 3-3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయి. మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్లో? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటు పక్క పద్మక్క ఓడిపోతుంది, అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు, ఇంకో మనిషి గెలుస్తాడు. అవు సపోర్ట్ చేయలేదా హరీష్? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసారు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసారు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎందుకొని తిరుగుతాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నాను, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. పేరుకు కృష్ణ అర్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలైతే ఎవరే? టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళని నమ్ముకుంటూ ఉండలేము. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కన మీద వేయరు, పక్క పాటల మీద వేయరు, మన వాళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మన పార్టీకి చేస్తలేరు పని అంటే నేనే లేను కదా మేము పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలేదు అని చెప్తున్నాను. ఎవరండి? ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు? ఏముండే వాళ్ళు? ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నాను. మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉందో అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది. ఈ సమయంలో ఏమన్నా ఉన్నదా నా దగ్గర అదనంగా? అలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగాపడ్డ ఉద్యమకారులు. వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్లోని తుని నుండి బహదూర్పురాకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న గోవుల సంరక్షణ సభ్యులు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ వద్ద గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలో 40 గోవులను జయగూడలోని గోశాలకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ తుని నుంచి బహదూర్పురకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న గోవుల సంరక్షక దళ సభ్యులు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ వద్ద గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. గో సంరక్షణ సభ్యులు లారీని ఆపి చెక్ చేయగా లారీలో 40 గోవులను తరలిస్తున్న శివ, బన్నీ, గోవింద్ మరియు రాజు అనే 4 వ్యక్తులను తుని నుంచి బహదూర్పురలోని కబేలాకు తరలిస్తున్నారని తెలిపారు. ఆ 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అధికారులు గోవులను జియాగూడలోని గోశాలకు తరలించారు. శివ, ఎన్ని నుంచి వస్తున్నావు? నువ్వు ఏం చేస్తావు? లారీ డ్రైవర్. నువ్వు బన్నీ, అసలు పేరు బన్నీ, మీది ఎక్కడ? చిట్యాల. తుని. ఏం పేరు? గోవింద్. రాజన్.
ఎక్కడ తుని? మీరేంది ఇద్దరు? మీరిద్దరు డ్రైవరా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సేఫెస్ట్ వీకర్ సెక్షన్ కాలనీగా తీర్చిదిద్దాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపల్లోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సేఫెస్ట్ వీకర్ సెక్షన్ కాలనీగా తీర్చిదిద్దాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. నేరాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాదక ద్రవ్యాలు కానీ అలాగే పత్రాలు సరిగ్గా లేని వాహనాలు ఇక్కడ ఉంటున్న ప్రజలను అనుమానంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో 78 పత్రాలు లేని వాహనాలను గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న వీళ్ళందరికీ రోడ్డు భద్రతను గురించి అలాగే గంజాయి అమ్ముతున్నటువంటి వాళ్ళను గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈరోజు మన గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల ప్రకారము మనం ఇక్కడ రామేశ్వరం బండ గ్రామం యొక్క వీకర్ సెక్షన్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు దాదాపుగా ఒక 300 మంది పోలీస్ అధికారులతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇది రొటీన్లో భాగంగా రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీ అనే దాన్ని సేఫెస్ట్ కాలనీగా ఇదియడం కోసం అని చెప్పని ఇక్కడున్న ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళని క్యాచ్ చేయడం కానీ లేదా అనుమానిత నిషేధిత వస్తువులు ఏమైనా దొరికితే పట్టుకోవడం కోసం కానీ తర్వాత సరైన పత్రాలు లేనటువంటి వాహనాలని తనిఖీ చేయడం కానీ తర్వాత నేరస్తులు ఎవరైనా ఉంటే అది పాపులర్ చెకింగ్ కానీ వీటి ద్వారా ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పని ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో ఏంటంటే దాదాపుగా ఒక 78 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. వాటిని చెక్ చేసి దాని తర్వాత సరి అయిన పత్రాలు ఉండేదంటే ఉన్న వాటిని వదిలేయడం, రిమైనింగ్ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఉండేది ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవడం, ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమి లేకుండా ఉండేది ఉంటే అట్లాంటి వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లనే ప్రజలకు ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలపైన తర్వాత సైబర్ నేరాలపైన తర్వాత రోడ్డు ప్రమాదాలపైన అవగాహన కల్పించడం ద్వారా ప్లస్ కాలనీ వాళ్ళకి వాసులకి మనము కమ్యూనిటీకి దగ్గరగా వెళ్ళడం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేయడం, వాళ్ళకి దగ్గర కావడం, వాళ్ళ సమస్యల్ని దగ్గర నుండి మనం గమనించి వాటికి మనము వాటిని పరిష్కరించడానికి కావాల్సిన చర్యల గురించి తెలుసుకోవడం కోసము తర్వాత పబ్లిక్ కూడా పోలీస్ అంటే ఉన్నటువంటి భయాన్ని తొలగించడము వీటిని చేయడం కోసం అని చెప్పని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ టోటల్ 300 మంది పోలీస్ సిబ్బందితో ఇటు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం. సార్ ఎవరైనా అనుమానితులు కానీ పాత నేరస్తులు కానీ అనేది అంటే ఉన్నారు మన దగ్గర దాదాపుగా ఒక 10 మంది. ప్రజలలో ఒక ధైర్యాన్ని నింపడం కోసం ప్రజలకు పోలీస్ భరోసా ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు పోలీసులు ఒకరికొకరు దగ్గర కావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది. అంతే తప్ప ఏదో ఎర్లీ మార్నింగ్ వచ్చి మీ అందరికీ ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం లేదు. దీనివలన ఏంటి అంటే కొంతమంది ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా అలాంటి వారికి ఒక భయం కలిగించడం కోసం కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మా జిల్లా ఉన్నతాధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనివలన మీకు ఈ కార్యక్రమం ఇప్పుడు దీని ద్వారా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీ కాలనీలో ఎవరైనా ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా దాన్ని కూడా మీరు ఇప్పుడు మాకు దృష్టికి తీసుకురావడం చేయడం వలన మేము కూడా దాన్ని ఏ విధంగా నిర్వహించాలన్న దాని గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలుసు ఈ ఒక్క కార్యక్రమంతో కాదు మీలో మార్పు రావాలి. మీరందరూ ఎక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మీరందరూ సోదర భావంతో
అందరూ ఒకరికొకరు మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండాలి. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి అనవసరమైన గొడవలు పడి అనవసరమైన కేసుల పాలు కాకుండా ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, మీ అందరికీ కూడా తెలుసు, మీ దగ్గర నుంచి చిన్న చిన్న గొడవలు పెట్టుకొని కొట్టాడుకొని అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ రావడం కూడా జరుగుతుంది. అదంతా ఏంటంటే అవగాహన లేక, ఓపిక లేక, క్షణికావేశంలో చేసుకునే పొరపాట్లే. ఈ మధ్యలో మీకు కూడా తెలుసు, చాలా 2-3 సంఘటనలు జరిగినాయి. అక్కడక్కడ కొట్లాడుకోవడం, గాయాలు చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు చేయడం జరిగింది. ఆ కేసులు చేయడం వలన నష్టం ఎవరికి జరుగుతుంది? మీకే జరుగుతుంది. ఒకసారి ఆలోచించాలి. మనం ఒక పని చేసే చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం గురుస్వామి వెంకటరమణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు సంప్రదాయ పద్ధతిలో మహాపడి పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో అయ్యప్ప సంకీర్తనలతో మార్మోగిపోయింది. చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం గురుస్వామి వెంకటరమణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు సాంప్రదాయ పద్ధతిలో మహాపడి పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో అయ్యప్ప సంకీర్తనలతో మార్మోగింది. స్వామివారికి వివిధ రకాల పండ్లు, పుష్పాలు, పంచామృతాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, మాసైపేట, తూప్రాన్ మండలాల నుంచి భారీగా అయ్యప్ప భక్తులు పాల్గొని పూజలో భాగస్వాములయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా సంకేపల్లి భరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం ధరించడం జరుగుతుందని, అయ్యప్ప పడి పూజను ఘనంగా నిర్వహించడం జరిగిందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం సంతోషంగా ఉందని, స్వామివారి కృపా కటాక్షాలు అయ్యప్ప మాలధారులతో పాటు ప్రజలందరిపై ఉండాలని, అయ్యప్ప కృపా కటాక్షాలతో ఈ ప్రాంతమంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శబరిగిరిలో వెలిసినటువంటి ఆ స్వామికి అనేక రకాలైనటువంటి అర్చనలు, పూజలతో పూజించడం అనేటువంటిది పరిపాటి. మరి అలాంటి సందర్భంలో అయ్యప్పకు ఏకంగా చెప్పబడినటువంటి పడి పూజ, పదునెట్టాంబడి అనేటువంటి విశిష్టమైనటువంటి పూజని కూడా ఈరోజు చేగుంట గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. స్వాములందరికీ కూడా ఆ ఈ శబరిగిరి వాసుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుతూ మరి ఈ సంవత్సరానికి మొదటి పూజని ఇక్కడ ప్రారంభించుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో, అందులో ఆయన వారం రోజున ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని ప్రారంభించుకోవడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి పదంగా చెప్పుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని రామయ్యంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలో దాదాపు 500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామయ్యంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కాంటాబెట్టి వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, ధాన్యం తరలింపు కోసం 67 రైస్ మిల్లులను ట్యాగింగ్ చేయడం జరిగిందని, ఇంకా 20 మిల్లులను ట్యాగింగ్ కొరకు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ రోజు వరకు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, గత సంవత్సరం ఇదే నెలలో 9,060 మంది రైతుల నుంచి 44,718.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలు చెల్లించగా, ప్రస్తుత సీజన్ కి ఇప్పటి వరకు 24,700 మంది రైతుల నుంచి 1,03,411.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 84.19 కోట్లు చెల్లింపు జరగాయన్నారు. ఈసారి అంచనాలకు మించి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లయితే మద్దతు ధర పొందవచ్చన్నారు. డిసెంబర్ కల్లా కొనుగోలు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా పటిష్ట కార్యాచరణ ద్వారా ముందుకు పోతున్నామన్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో 80 మంది రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 70 మందికి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 70% రైతులకు ధాన్యానికి సంబంధించి వారి ఖాతాలో డబ్బులు జమ అయినట్లు వివరించారు. ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత పారదర్శకంగా గౌరవిస్తుందని, సన్నవడ్లకు బోనస్ చెల్లించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్ కు సంబంధించి డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మన దగ్గర ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున చాలా వేగవంతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. 500 పైచులకు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొనుగోలు కేంద్రాలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున సన్న వడ్లు కానివ్వండి, దొడ్డు వడ్లు కానివ్వండి, పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఈ 500 పైచులకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్ని సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టార్పాలిన్ షీట్స్ కానివ్వండి, సో వేరే షేడ్ నెట్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అవన్నీ కూడా అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఎప్పుడెప్పుడైతే మనకు మాయిశ్చర్ వస్తుందో దానికి తగ్గట్టుగానే అవన్నిటిని కూడా మనం కాంటా వేసి మనం అవన్నీ కూడా సంబంధిత మిల్స్కి అన్నిటి కూడా ట్యాగింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. మరింత వేగవంతం చేయడానికి మరి ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా 67 రైస్ మిల్లులకు కూడా మనం ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 20 రైస్ మిల్లులతో కూడా మాట్లాడి సో వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేది ఉంటే వాళ్ళని కూడా ఒప్పించి ఈ నెక్స్ట్ 2 డేస్లో ఇంకొక 20 రైస్ మిల్లకు కూడా ట్యాగింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతో ఇంకా కూడా వేగవంతం ఇప్పటివరకు ఏ విధంగా అయితే అవుతుందో దాన్ని మించి వేగవంతంగా కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్న రిపోర్ట్లో ఒక 85,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. సో ఈ రోజుకి మనకి సుమారుగా 95,000 నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ టైం మనం ఈ సీజన్కి 2,91,000 మెట్రిక్ టన్నుల వరకు మనం ప్రొక్యూర్ చేసినాం. ఈసారి 3 లక్షలకు మించి అంటే లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేస్తామనేసి కూడా మనం అంచనా వేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే మాయిశ్చర్ వచ్చిందో మరి వేగవంతంగా వెహికల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి అవన్నీ కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము. రైతులకు మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే రైస్ మిల్లర్స్ కానివ్వండి, ప్రభుత్వం కూడా అందరూ కూడా సూచించేది ఏంటంటే మనం FAQ ప్యాడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మనం ఆ ప్యాడీని కూడా క్లీన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో సో వాళ్ళందరూ కూడా రైతులు క్లీన్ చేసి ఆ FAQ నామ్స్ ప్రకారం కూడా ఆ ప్యాడీని క్లీన్ చేసి ఇవ్వాల్సిందిగా కూడా రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నవంబర్ నెల మనకి పీక్ సీజన్ ఉంటుంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాలది. సో డిసెంబర్ కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మరి రైతులకు వాళ్ళ ఖాతాలలో అకౌంట్లో డబ్బులు పడాలనేసి కూడా మనం అంతా నిర్దేశించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు ఈ సెంటర్లో మనం చూసినట్టయితే సుమారుగా 80 మంది రైతుల దగ్గర నుంచి మనం ఆడి కొనుగోలు చేసినాం. అందులో 70 మంది రైతులకు ఆల్రెడీ పేమెంట్ పడ్డదని కూడా ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా మనము 60-70% మందికి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. ఇంకా కూడా స్పీడప్ చేసి సో 1-2 డేస్లోనే మనకి పేమెంట్ అయ్యే విధంగా కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈసారి ఒక మంచి డిసిజన్ తీసుకొని బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ సీజన్ది ఇప్పుడే మనకి రెగ్యులర్ అమౌంట్తో పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం వల్ల చాలామంది రైతులకు కూడా ఇబ్బంది లేకుండా బోనస్ అమౌంట్ ఈ సీజన్ది ఇప్పుడే పడడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సో ఆ అమౌంట్ కూడా బోనస్ అమౌంట్ ఈ సీజన్ది ఇప్పుడే పడుతూ ఉంది. ప్రీవియస్ది ఏమైనా పెండింగ్ ఉంటే కూడా దాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం తెలపడం జరిగింది. సో రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి FAQ ప్యాడీ PP సెంటర్లో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అండి.
నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప గదాస్వామి పన్యాల శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం గురుస్వామి బజార్ రంజిత్ గౌడ్ జీడీ యాదగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. అయ్యప్ప స్వాముల భజన సంకీర్తనల మధ్య స్వామివారి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకారు. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప గదాస్వామి పన్యాల శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం గురుస్వామి బజార్ రంజిత్ గౌడ్ జీడీ యాదగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. అయ్యప్ప స్వాముల భజన సంకీర్తనల మధ్య స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అయ్యప్ప మాలాధారణ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అని స్వామివారి కృపతో గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించేందుకు కంకణ బద్దలమవుతామన్నారు. ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారి కృప గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి వీరమల్లు, బాలయ్య, నవీన్ రెడ్డి, నాయిని, వెంకటేశం, స్వాములు, ధనుంజయ్, నవీన్ గౌడ్, బాలరెడ్డి, రమణ, ప్రణయ్ గౌడ్, నరేష్ గౌడ్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. మండల కాల దీక్షలో భాగంగా అయ్యప్ప స్వామి మాలధారణతో నిజాంపేట పురవీధులు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమవుతున్నాయి. ఈరోజు అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం గదస్వామి శ్రీనివాస స్వామి ఇంట్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆ స్వామివారి కృపతో నిజాంపేట గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ స్వామివారి కృప ఎల్లవేళలా అందరిపై ఉండాలని మేము ఏదైతే సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణానికైతే మేము ఒక సంకల్పం పెట్టుకున్నామో ఆ స్వామి కృపతో ఆ ఆలయ నిర్మాణం తొందరగా జరగాలని ఆ దేవదేవుని వేడుకుంటూ స్వామియే శరణమయ్య. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో సుమారు 50 పైచీలకు మంది అయ్యప్ప మాలాధారులై ఆ హరిహరపుత్ర అయ్యప్ప సేవలో పాల్గొన్నందుకు, భాగస్వామ్యమైనందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మా జన్మ సుదృఢంగా ఉన్నది. ఇంకో విషయము, సంకల్పం సాధన. నిజాంపేట మండల కేంద్రం నుండి మండల కేంద్రంలో ఉన్న దాదాపు 50 మండల కేంద్రంలో 50 మంది, మండల వ్యాప్తంగా సుమారు 200 మంది అయ్యప్ప స్వాములము సంకల్పం సాధన అనే విషయం అనేది మేము ముందుకు తీసుకొస్తున్నాము. సంకల్పం, మేము అయ్యప్ప గుడి నిర్మాణం కోసము సంకల్పం పెట్టుకున్నాము. ఆ సాధన విషయం ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి ఒక్కరూ, మన మండల నాయకులు కానీ సరే, జిల్లా నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తమకు ఎల్లవేళలా అండదండలు ఇచ్చే హరిహరపుత్ర అయ్యప్పను గుడి నిర్మాణంకు మనం అందరం పాటు పడదామని, ఆ గుడి నిర్మాణం అందరికీ ప్రజలందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్య. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శనివారం జెడ్పీసీఓ ఎల్లయ్య సందర్శించి రికార్డులు పరిశీలించారు. మండల ఆఫీసర్ను సందర్శించి స్టాఫ్ రిజిస్టర్లు పరిశీలించామని, గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటువంటి ఇండ్ల పురోగతిని వివరాలు తెలుసుకున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శనివారం జెడ్పీసీఓ ఎల్లయ్య సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల ఆఫీస్ కు సంబంధించి స్టాఫ్ రిజిస్టర్ పరిశీలించారని, గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటువంటి ఇండ్ల పురోగతి వివరాలు తెలుసుకున్నానన్నారు. ఆఫీస్ లో పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని, పనుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వినయ్, కరీముల్లా, నర్సింహులు పాల్గొన్నారు. ఈరోజు జనరలిస్ట్లో భాగంగా నిజాంపేట రావడం జరిగింది. ఆఫీస్ రికార్డ్ వెరిఫై చేసిన, స్టాఫ్ అటెండెన్స్, అలాగే క్యాష్ బుక్ మెయింటెనెన్స్ కానీ, ప్రభుత్వ పథకాలు అయితే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ వాటి గురించి మాట్లాడడం జరిగింది. ప్రోగ్రెస్ కూడా అనుకున్న స్థాయిలో బాగానే ఉంది. ఇంకా జర ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పినాం. రికార్డ్స్ అన్నీ అప్డేట్ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. మొత్తం మీద సంతృప్తికరంగా ఉంది. ఆఫీస్ నిర్వహణ మాత్రం తృప్తికరంగా ఉన్నది, ఎలాంటి ఇష్యూస్ లేవు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో వరి కొయ్యలను కాల్చడం వల్ల రైతులకు నష్టం కలుగుతుందని మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ అన్నారు. నార్సింగి గ్రామంలో వ్యవసాయ అధికారి రైతులతో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో వరి కొయ్యలను కాల్చడం వల్ల రైతులకు నష్టం కలుగుతుందని మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ అన్నారు. నార్సింగి గ్రామంలో వ్యవసాయ అధికారి రైతులతో మాట్లాడుతూ, దాదాపు 80% వరి కోతలు పూర్తయ్యాయని, కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి కొయ్యలను కాల్చడం కంటే కలియ దున్నటం వల్ల రైతులకు అనేక లాభాలున్నాయన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోతాయని, పై పొరల్లో ఉండే సేంద్రియ కర్బనం తగ్గుతుందని, అందువల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. మరియు భూమి గట్టిపడి నీరు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, క్రమేపీ చౌడి భూమిగా మారుతాయన్నారు. కాల్చడానికి బదులు వరి కోసిన తర్వాత నీటిని పెట్టి ఎకరానికి 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి 10 నుంచి 15 రోజుల తర్వాత రోటోవేటర్ 2 సార్లు కలియదుండటం వల్ల వరిగడ్డి, కుళ్ళి నీళ్లలో సేంద్రియ కర్బనం స్థాయి పెరుగుతుందన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి స్థూల, సూక్ష్మ పోషకాలు పంటకు అంది దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పంట వ్యర్థాలు త్వరగా కుల్లడానికి రైతులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా మార్కెట్లో లభ్యమయ్యే వేస్ట్ కంపోజ్డ్ ద్రావణాన్ని చల్లుకుని రోటావేటర్ తో గాని లేదా కల్టివేటర్ తో కలియదునినట్లయితే సేంద్రియ కార్బనం పెరిగి సూక్ష్మజీవులు, వానపాములు సంతతి పెరిగి పంట దిగుబడికి దోహదపడతాయని అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను కాల్చినట్లయితే పంటకు నష్టంతో పాటు వాయు కాలుష్యం పెరిగి రైతులకు, ఇతరులకు ఆరోగ్యం, పర్యావరణాలు దెబ్బతింటుందని, కావున రైతులు వ్యర్థాలను కాల్చవద్దని మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ కోరారు.
మండల వ్యవసాయాధికారి నార్సింగ్ మండలం. నార్సింగ్ మండల రైతు సోదరులకి నా యొక్క నమస్కారం. అయితే మన మండలంలో వరి కోతలు అనేది దాదాపుగా 60% వరకు కంప్లీట్ అనేది అవ్వడం జరిగింది. అయితే వరి కోసిన తర్వాత రైతులకు అనేది అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది రైతులు వరి కొయ్యలని గడ్డిని అనేది కాల్చడం జరుగుతుంది. దీనివల్ల మనకి లాభాలు నష్టాల గురించి రైతులకి మా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన అనేది కొంత కల్పించడం కోసం కొన్ని గ్రామాలలో మేము గ్రామాలని విజిట్ చేసినప్పుడు రైతులకు అనేది అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. అయితే వరి కోసిన తర్వాత రైతులు పొలంలో నీరు పెట్టుకొని ఒక 3 బస్తాల వరకు అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకొని ఒక 10 రోజులు వదిలిపెట్టిన తర్వాత అది మనం రోటివేటర్తో దున్నుకున్నట్లయితే మనకు నేలలో 50% సేంద్రియ కర్బనం అనేది పెరగడం జరుగుతుంది. మనకు నేలలో సేంద్రియ కర్బనం అనేది లేకపోవడం వల్ల మనం నేలకి ఎంత ఎరువులు వేసినా కూడా మనకి మొక్క అనేది ఆ ఎరువులని ఆ పోషకాలను అనేది తీసుకోదు. కాబట్టి మన నేలలో సేంద్రియ కర్బనం అనేది చాలా అతి ముఖ్యమైన ఒక పోషకం. కాబట్టి మనకి ఈ విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకొని దున్నుకోవడం వల్ల నేలలో సేంద్రియ కర్బనం అనేది పెరగడం వల్ల మనకి నేలలో ఉన్న పోషకాలు అనేది మొక్కకు అందుబాటులోకి వచ్చి మొక్క అనేది నేలలో ఉన్న ఎరువులని పోషకాలని తీసుకొని మనకి ఎక్కువ దిగుబడి అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి దాదాపుగా మనం ఈ విధంగా మనం మురుగబెట్టుకొని వరి కోసిన తర్వాత వరిగడ్డి మురుగబెట్టుకొని మనం దున్నుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం నెక్స్ట్ సీజన్కి ఫాస్ఫరస్ ఎరువు అనేది అంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపి కానీ వేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇంకోటి మన నష్టాల గురించి చూసుకున్నట్లయితే మనకి వరి కొయ్యలు అనేది కాల్చడం వల్ల వరిగడ్డిని కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా మనకి నేలకు మంచి చేసేటువంటి వానపాములు సూక్ష్మజీవులు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి పద్మశాలి సంఘం సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ ఉద్యమానికి పద్మశాలి సంఘం అండగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి పద్మశాలి సంఘం సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన పద్మశాలిల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన బీసీల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. పద్మశాలి జిల్లా అభ్యున్నతి, విద్య, ఉపాధి కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పోరాడుతున్న పద్మశాలి సంఘానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కులంలో ఉన్న పేద విద్యార్థులకు అద్దె ఇళ్లలో ఉంటూ అనుకోని సంఘటనలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సంఘం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ ప్రమాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా దేవదాసు, ఉపాధ్యక్షుడిగా కోటా కిషోర్ బాధ్యతలను స్వీకరించారు. పాలకవర్గ సభ్యులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి కుల బాంధవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమం కార్తీక వనభోజన కార్యక్రమం, అదేవిధంగా ప్రమాణ స్వీకారంకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర నాయకులు మా వల్లకాటి రాజ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా మా మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నగారికి, మరి మా మిత్రులందరికీ, నా పాలక వర్గానికి, అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మా కులస్తులందరికీ కూడా. ఇకపోతే మరి ఈరోజు ఇంతటి వసతి కల్పించినటువంటి మా భాస్కర్ అన్న గారికి, మరి ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బీసీ యొక్క 42% కొరకు చేస్తున్నటువంటి ఉద్యమానికి కొరకు మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ముందుండి ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మొన్ననే జరిగినటువంటి పద్మశాలి సంఘ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి బొలిబొత్తుల దేవదాస్ సార్ గారి, అలాగే ఆయన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం, అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ
అక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి వనభోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గజ్వేల్ పద్మశాలి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వలకాటి రాజ్ కుమార్ గారికి మరియు వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పద్మశాలి సంఘము సభ ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏంటంటే 42% రిజర్వేషన్లకు గురించి బీసీలకు గత కొన్ని ఏళ్ళుగా అన్యాయం జరుగుతున్న సంగతి మనకు తెలుసు. ఇలా విద్యాపరంగా కానీ ఇలా ఉద్యోగ పరంగా కానీ ఇలా మన ఎన్నికల పరంగా కానీ మన 42 భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లలను పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు. 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్న వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. హరీష్ రావు పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేయడం మానేయాలని అన్న తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు. మెదక్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేసిన కవిత. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ లో కార్డాన్ సెర్చ్. సేఫెస్ట్ వీకర్ సెక్షన్ కాలనీగా తీర్చిదిద్దాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందన్న డీఎస్పీ ప్రభాకర్. చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం గురుస్వామి వెంకటరమణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయిన ఆలయ ప్రాంగణం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.